మర్చిపోయాను అసలు విషయం. రామోజీరావు గారు థియేటర్ మీద ఎక్స్‌ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు. నేనన్నీ ఏటుకి ఎదురీది చేసిన యుద్ధాలే. చావుకి మనం భయపడకూడదు, చావే మనం చూసి భయపడాలి. మందుని వేసుకుని దొనపోతలా తిరగడం కాదు. అది కానీ అన్నీ నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగ్ లాయర్లో. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకం అంతా పెద్దదిగా కనపడుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. రండిరా అంటాడు చూడండి, అది నా డైలాగే. 100 మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదురా సీమ సంస్కృతి, ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పడం. మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు, రెండోది నేను చేసి చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్. మనిషి అంటే ఊరికినే నాకేం అలవాట్లు లేవండి, చెప్తున్నాను. మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఆయనదే నేను ఇంకో రకంగా అడుగుతున్నాను. అడగండి. కొత్త టాలెంట్ అన్నారు మీరు. కొత్త టాలెంట్, మీరు ఎంత కొత్త టాలెంట్ అన్నా కూడా నందమూరి క్లాన్ అనేది ఒకటి ఉంటుంది వెనకాల. ఆ నందమూరి తారక రామారావు లేదా నందమూరి హరికృష్ణ గారు లేదా ఇంకో నందమూరి అనేది ఉంది. మీరు ఇంతకు ముందు చెప్పారు చూడండి, ఆదిత్య ఓమని ట్రైన్లో వచ్చేసి ట్రైన్లోనే స్నానం చేసి అంతే వచ్చేయని. ఆ కొత్త వాళ్ళతో మీరు సినిమా తీయడం వేరు. ఈయన వెనకాల ఇంత నందమూరి క్లాన్ ఉన్నప్పుడు ఈయనకి కూడా మీరు అలాగే చెప్పి ఆ విధంగానే తీయగలరా, లేకపోతే మీ మీద ప్రెజర్ ఉందా? ఆయన వెనకాల మీరు దేవుడిగా భావించే మీ నందమూరి తారక రామారావు మునిమనుడు కాబట్టి హరికృష్ణ గారు మీ మీద ఏమైనా ప్రెజర్ ఉంటుందా? ఏమి ఉండదు. నేను ఎవరినైనా కొత్త వాళ్ళగానే ట్రీట్ చేస్తాను. ఏ కంఫర్ట్స్ ఇవ్వను. ఇంకా వాళ్ళకంటే తక్కువగా ట్రీట్ చేస్తాను. ఎందుకు తక్కువగా ట్రీట్ చేస్తానంటే వాళ్ళకి సినిమా అంటే అర్థమైంది. వాళ్ళు దే ఆర్ నేమ్డ్ బై వైవిఎస్ ప్రొడక్ట్స్ అని వాళ్ళు బయటికి వెళ్ళిన వైవిఎస్ ఏం చేశారు. అప్పుడు మీ స్టూడెంట్ ఉంటాడండి, మీరు టీచర్ అయ్యారు అనుకోండి, వైవిఎస్ స్టూడెంట్ కింద బయటికి వెళ్తే ఏంట్రా వైవిఎస్ ఇదనే మీకు నేర్పింది అంటారేమో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది భయం. వాళ్ళందరికీ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పైగా 11 నెలల నుంచి నేను కొత్త వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళతో ట్రావెల్ అవుతానండి. ఖాళీగా ఉంటాను, డైరెక్ట్గా తీసుకొచ్చి షూటింగ్ సెట్స్లో పెట్టను. వాళ్ళు 11-12 నెలలు వాళ్ళతో ట్రావెల్ అవుతాను. ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ మార్చిలో చూశాను, ఏప్రిల్లో చూశాను, మార్చిలో ఎండ్లో ఓకే అయింది, ఏప్రిల్ ఎండ్లో చూశాను. అప్పటి నుంచి 11-12 నెలలుగా స్వయంగా నేనే కోచింగ్ ఇస్తున్నాను. అంతేగాని నిన్న చూశాను ఇవాళ అది ఉండదు. అతనితో ట్రావెల్ అయ్యి అతను బాడీ బిల్డింగ్, డాన్సులు, ఫైట్లు అవన్నీ కోచింగ్ ఇచ్చి, డైలాగ్ డెలివరీలు, సొసైటీ ఎలా ఉంటుంది, ఏ హీరో ఎబిలిటీస్ ఏంటి, ఏ హీరోస్ ఎందుకు పైకి వచ్చారు, ఏ హీరోకి ఉన్నాయి స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి, అన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ అతనితో షేర్ చేస్తాను. వాళ్ళు ఇంతకాలం స్టడీ చేయలేరు కదండి. వాళ్ళు కాన్వెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు మనం వెళ్ళినట్టుగా అన్ని సినిమాలకు వెళ్ళలేరు కదా పాపం. మనం చూసిన బుక్స్ మనం అన్ని చదవలేరు కదా. కొంత మనకు తెలిసిన టిప్స్ వాళ్ళకి ఇస్తాం. గీత గారిని అడుగుతాను, ప్రొడ్యూసర్.